పదం మీద ఉన్నట్టుగానే మాట్లాడాను. దాని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదం మీద ఉన్నట్టుగానే మాట్లాడాను. దాని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. నమస్కారం. నమస్కారం సార్. మనం సార్ మంత్రి గారు నమస్కారం అన్న. నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారు నమస్కారం. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% చట్టం చదవమని సార్, చట్టం మొత్తం చదువు. దాంట్లో ఎవరికి లేదు, బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్, ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. ముస్లింస్లో బీసీలకి